ఫోటోలు చూసి నా సోకులు చూసి వావ్ సూపర్ ఉంది అమేజింగ్ ఉంది అనుకొని రాకండి. ద మెయింటెనెన్స్ ఈజ్ వెరీ లో. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోనికాస్ వరల్డ్ రీలోడెడ్. చేయడానికి వెళ్తున్నాం. ఇట్స్ అ 1 day ట్రిప్ అనమాట. హైదరాబాద్ టు లక్నవరం, లక్నవరం టు బోగతానా, హైదరాబాద్ టు బోగతా, బోగతా టు లక్నవరం, లక్నవరం టు హైదరాబాద్ అనేది ఆన్ ద వే మనం డిసైడ్ అవుదాము. అండ్ నా వీఆర్ గోయింగ్ టు స్టార్ట్. ఇట్స్ గోయింగ్ టు బే ప్రాపర్ 1 day ట్రిప్ టు బోగతా వాటర్ ఫాల్స్. సో మనం ఏమేం కవర్ చేయొచ్చు ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపించేస్తాను గైస్, వితౌట్ ఎనీ ల్యాగ్. So without any further late, let's get into the video guys. So yeah, see you there. ఫస్ట్లీ ఇట్ వాజ్ ఎ సడన్ ప్లాన్, వెరీ సడన్ ప్లాన్ అనమాట. సో అప్పటికప్పుడు అనుకున్నాము ఏ వేస్ట్ అవ్వకుండా ఉండాలి అండ్ బిఫోర్ బాకీ కూడా ఉంది అన్న ఉద్దేశంతో మేము నైటే స్టార్ట్ అయిపోయాము. నైట్ 11కి స్టార్ట్ అయ్యామన్నమాట. మార్నింగ్ 3 కల్లా నియర్ టు లక్నవరం ఉన్నాము. అండ్ లక్నవరం 8కి స్టార్ట్ అన్నారు కాబట్టి కొంతసేపు అక్కడ వెయిట్ చేసి రెస్ట్ తీసుకున్నాము. ఆన్ ద వే ఆల్మోస్ట్ 5 to 6 టోల్స్ అయితే తగులుతాయి మనకి. నిజంగా మీరు నేచర్ ని ఎంజాయ్ చేయాలి అని అనుకుంటే మాత్రం గైస్ మేమైతే వెరీ రైట్ డెసిషన్ తీసుకున్నాం అనిపించింది. గైస్ ఇఫ్ యూ రియలీ వాంట్ టు ఎంజాయ్ నేచర్, ఎర్లీ మార్నింగ్ కల్లా రీచ్ అయ్యేటట్టు చూసుకోండి. దిస్ నేచర్ ఈజ్ సో 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 అమేజింగ్. యూ కెన్ సీ అసలు నా వెనక చూడండి ఎంత బాగుందో. ఇంక నేను ముందు ముందు ఇంకా చాలా క్లిప్స్ వేస్తా చూడండి. దిస్ ఈజ్ వర్త్ అనమాట. ఒక్క రోజు నైట్ నిద్ర ఇట్లా సాక్రిఫైస్ చేస్తే యూ విల్ సీ అ లాట్ ఆఫ్ నేచర్ బ్యూటిఫుల్ థింగ్స్ అనమాట. సో యా లక్నవరం వెళ్దాం, లక్నవరం నుంచి బోగతా వెళ్దాం. ఓకే. సో యా లక్నవరం వెళ్ళేటప్పుడు మనకి ఒక హనుమాన్ స్టాచ్యూ కనిపిస్తుంది. నేను మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను. ఇక్కడ నుంచి తీసుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి. సో లోపలికి వెళ్తే మాత్రం మొత్తం పొలాల మధ్యలోంచి వెళ్తుంటే గైస్ నిజంగా ఎంత బాగుందంటే నేను మీకు చూపిస్తా చూడండి విజువల్స్. సీరియస్లీ ఆ పొలాల మధ్యలోంచి పొద్దున్నే పిచ్చుకలు పిట్టలు ఇవన్నీ అరుస్తుంటే దట్ సౌండ్స్ మేడ్ మై డే రియలీ. చాలా బాగుంది, వినండి మీరు కూడా. సో యా ఎర్లీ మార్నింగ్ వచ్చేసేయండి గైస్. చాలా బాగుంది అసలు. పొలాల మధ్యలోంచి వెళ్తుంటే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. సో ఇదే చెప్దాం అనుకొని షార్ట్ దిద్దాం అనుకున్నా. చాలా బాగుంది. ఒకసారి చూడండి నేచర్ ఎంత బాగుందో. No longer that blues is all you want. స్లోగా సో మేమైతే 7:30 కల్లా రీచ్ అయిపోయాము లక్నవరంకి. ఇక్కడ ఒక 2 hours స్పెండ్ చేసేసి వీల్ స్టార్ట్ టు బోగతా అనమాట. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను అది పార్ట్ 2లో చూపిస్తాను. బోగతా డీటెయిల్స్ అన్ని మీకు పార్ట్ 2లో వచ్చేస్తాయి చూడండి. హియర్ ఎట్ లక్నవరం లేక్. బట్ అనుకున్నంత వాటర్ ఫ్లో అయితే లేదు. గట్టిగా ఉంటుంది అనుకున్న, వర్షాలు ఉన్నాయి కాబట్టి. ఇట్స్ అ ఫన్ మూమెంట్. సో యా మనమైతే లక్నవరం లేక్ వచ్చేసాం గైస్. వెళ్దాం. ఆ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళేసి అటు నుంచి వచ్చేద్దాం. ఫుల్ కోతులు ఉన్నాయి, జాగ్రత్త. ఎంట్రీ టికెట్ వచ్చేసి అడల్ట్స్కి 10 రూపీస్, చిల్డ్రన్స్కి 5 రూపీస్ గైస్. అండ్ వీడియోగ్రఫీ అండ్ ఫోటోగ్రఫీస్కి సెపరేట్ ఛార్జెస్ ఉంటాయి. మీరు వాళ్ళకి కాల్ చేసి కనుక్కోవచ్చు. అండ్ ప్లీజ్ ఈ ప్రికాషన్స్ అయితే తీసుకోండి. అండ్ నౌ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద కేబుల్ బ్రిడ్జ్. లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. And you people will enjoy doing this at night. Guys, present అయితే ఎవ్వరూ లేరు. Look how beautiful it is.
ఇట్ సైడ్ వ్యూ కూడా చూపిస్తా చూడండి. వావ్ కదా, ఇలాంటి టైమ్స్లో రావాలి గైస్. ఇక్కడ ఉన్నంతసేపు నాకు ఆ మూవీలో సాంగ్ గుర్తొస్తుంది. అది ఇక్కడే షూట్ చేశారు కదా. గెస్ట్ చేయండి ఏ మూవీనో, సాంగ్ కూడా గెస్ట్ చేయండి. ఇట్లు కావాలా, హీరో నేమ్ వచ్చేసి నాని అండ్ సాయి పల్లవి. ఇంకా మీకు ఏమైనా తెలిసిన సాంగ్స్ ఇక్కడ షూట్ అయితే అవి కూడా చెప్పండి. అలా అని ప్రీ వెడ్డింగ్ షూట్లో పాటలు చెప్పకండి, సినిమా పాటలు చెప్పండి. అర్థమైందా? ఇంతకుముందు ఉన్నంత బ్యూటిఫుల్గా ఇప్పుడు లేదు గైస్ ఈ ప్లేస్ మాత్రం. అదేంటో నాకు అర్థం కాలేదు, కానీ లాస్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండే. ఇప్పుడు అసలు మెయింటెనెన్సే లేదు, నాకు అది నచ్చలేదు. చాలా ఎక్స్పెక్టేషన్స్తో వచ్చా. వాటర్ లేవంటే ఇట్స్ నేచర్, అది ఎవరు ఏం చేయలేరు కాబట్టి మనం ఏం అనుకోలేము. బట్ మెయింటెనెన్స్ లేదు గైస్. మీరు ఎప్పుడైనా వచ్చారా? మీకు కూడా ఇలానే అనిపించిందా లక్నవరం వచ్చినప్పుడు? చెప్పండి కమెంట్స్లో నాకు. That blues is all you want. వచ్చాం కాబట్టి బోటింగ్ కానీ సైక్లింగ్ కానీ ఇంకా చిన్న చిన్న యాక్టివిటీస్ కొన్ని ఉన్నాయి, అవి లేవు. సో దీని టైమింగ్ వచ్చేసి 8 o'clockకి స్టార్ట్ అవుతుందంట. సో 8 కల్లా వచ్చేటట్టు ప్లాన్ చేసుకోండి, ఓకేనా? సో నేనైతే అలా కొంచెం సేపు నేచర్లో ఫొటోస్ దిగుతూ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేస్తూ టైం స్పెండ్ చేశాను గైస్. సో ఇక్కడ లక్నవరంలో మీరు స్టే చేయాలి అనుకుంటే మనకి 2 ఐలాండ్స్ అయితే ఉంటాయి గైస్. ఐలాండ్ 1 వచ్చేసి మనకి ఏదైతే బ్రిడ్జ్ ఉందో బ్రిడ్జ్ పక్కనే ఉంటుంది. అండ్ ఐలాండ్ 2 వచ్చేసి వాటర్ సర్ఫేస్ మధ్యలో ఉంటుంది. సో ఐలాండ్ 1లో ఏంటంటే 1800 నాన్ ఏసీ అండ్ 2800 అరౌండ్ ఏసీ ఉంటుందన్నమాట. అదే ఐలాండ్ 2లోకి వెళ్తే మాత్రం 3000 నుంచి 5000 మధ్యలో ఉంటుంది కాస్టింగ్. గుర్తుపెట్టుకోండి, తెలంగాణ టూరిజం అనే వెబ్సైట్లోకి వెళ్ళేసి హరిత రిసార్ట్స్ లక్నవరం అని కొట్టామనుకోండి మనకు ఓపెన్ అవుతుంది హోటల్ డీటెయిల్స్. సో అక్కడ మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ ఇచ్చేసి ఈ నెంబర్ ఆఫ్ గెస్ట్స్ ఎంటర్ చేసేసి మీ పేమెంట్ అయితే చేసేసుకోవచ్చు. సో అండ్ సో డేట్ వెళ్ళాలి అనుకుంటే ఆ డేట్ కూడా మెన్షన్ చేయాలి. దట్స్ ఇట్. ఐలాండ్ 2 వచ్చేసి ఇప్పుడు స్పీడ్ బోట్ వెళ్తుంది కదా, వెళ్ళే దారిలో మధ్యలో మీకైతే ఒక ఐలాండ్ కనిపిస్తుంది కదా, 2 వైట్ డాట్స్ కనిపిస్తున్నాయి చూడండి. బోట్ వెళ్ళే డైరెక్షన్ సేమ్ అక్కడే ఉంటుంది. మనని స్పీడ్ బోట్లో అయితే తీసుకెళ్తారు. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ స్పీడ్ బోట్లో తీసుకెళ్తారా లేకపోతే వేరేగా తీసుకెళ్తారా అని. సో యూ కెన్ గో దేర్ అండ్ చెక్అవుట్. అండ్ వాళ్ళ కాల్లో కూడా మీరు కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు. యూ విల్ బీ హ్యావింగ్ ఆల్ ద డీటెయిల్స్ వెబ్సైట్లోకి వెళ్తే. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత బోటింగ్ చేయాలి అనుకుంటే బోటింగ్ టైం వచ్చేసి 9:30 AM to 5:30 PM అనమాట. సో స్పీడ్ బోట్కి అయితే 4 మెంబర్స్ని తీసుకుంటారు. 4 మెంబర్స్కి 400 రూపీస్ అనమాట. అంటే పర్ హెడ్ 100 రూపీస్ పడుతుంది. సో అలా ఒక స్పీడ్ బోట్ తీసుకొని వెళ్ళొచ్చు మనం. లేదు పాంథోన్ బోట్ అంటే ఈ పెద్ద బోట్ ఉంది కదా ఇప్పుడు నేను ఏదైతే ఎక్కుతున్నానో ఆ బోట్లోకి వెళ్ళాలి అనుకుంటే మీకు ఛార్జెస్ వచ్చేసి 50 రూపీస్ ఒకళ్ళకి. అండ్ పిల్లలకి అయితే బిలో 10 years ఏజ్ పిల్లలకి, ఐ మీన్ 5 to 10 years ఉన్న పిల్లలకి 30 రూపీస్ అనమాట టికెట్ ప్రైస్. మనకి హైదరాబాద్ నుంచి ఇది అరౌండ్ 250 కిలోమీటర్స్ దూరంలో ఉంది గైస్. హైదరాబాద్ టు లక్నవరం 250 కిలోమీటర్స్ అనమాట. సో ఒక వీకెండ్కి అయితే ప్లాన్ చేసుకోవచ్చు ఇప్పుడు మీకు స్టే చేయాలి అని ఉంటే మాత్రం. బికాస్ ఐలాండ్ స్టే అనేది కొంతమందికి ఒక కోరిక ఉంటుంది కదా అలా స్టే చేయాలని. సో అలాంటి వాళ్ళకైతే దిస్ ఇస్ బెస్ట్. So yeah, now we are heading to Bogota waterfalls guys. This is part 1 of Warangal Laknavaram series. So hope you all like this video. ఇది ఇన్ఫర్మేటివ్గా ఉందని నేను అనుకుంటున్నా. నేను వచ్చిన ఫోటోలు చూసి నా సోకులు చూసి వావ్ సూపర్ ఉంది అమేజింగ్ ఉంది అనుకొని రాకండి. ద మెయింటెనెన్స్ ఈజ్ వెరీ లో. నాకైతే నచ్చలేదు మెయింటెనెన్స్. ఒకప్పుడు లక్నవరం లేకి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంది గైస్, హ్యూజ్ డిఫరెన్స్. అసలు మెయింటెనెన్సే లేదు. గబ్బుగున్నాయి వాష్రూమ్స్ కానీ లేకపోతే అక్కడ గ్లాస్ రూమ్ ఉంటుంది అది కానీ ఏం బాగాలేదు. సో యా, దిస్ ఇస్ మై ఓవరాల్ ఎక్స్పీరియన్స్. మీకు కానీ
ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మోనికాస్ వరల్డ్ రీలోడెడ్. ఇలాంటి మోర్ సచ్ కంటెంట్స్ కోసం ఏం చేయాలో తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్. యా, ఆన్ ద వే వెళ్తుంటే ఈ ప్లేస్ కవర్ చేసుకొని వెళ్ళొచ్చు, అంతేగాని పర్టికులర్గా ఈ ప్లేస్ కోసం ప్లాన్ చేసుకొని రావడం అయితే నాట్ ఎట్ ఆల్ వర్తీ గైస్. అర్థమవుతుంది కదా ఎందుకు చెప్తున్నాను. మెయింటెనెన్స్ ఈజ్ వెరీ 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 బ్యాడ్. చాలా పువర్ మెయింటెనెన్స్ గైస్. వెరీ వెరీ డిసప్పాయింటెడ్. అక్కడక్కడ స్క్రూలు అయితే ఊగుతున్నాయి. అవి ఎందుకు ఊగుతున్నాయో మరి. బోగతా ఏం చేస్తుందో చూద్దాం. వెయిట్ ఫర్ పార్ట్ 2. చలో బాయ్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.